జై గురుదేవ్. ఇది అమెరికా వీడియోకి కంటిన్యూషన్ వీడియో, మూడో వీడియో. ఈ మోడర్న్ మిలిటరీ బడ్జెట్లు తీసుకుంటే అన్నీ కూడా షార్ట్ సైటెడ్ బడ్జెట్స్, అన్నీ వేస్ట్ బడ్జెట్స్. దెర్ ఆర్ అరౌండ్ 15,000 అంటే 15,000 అమెరికా వార్ ప్లేన్స్ ఉన్నాయి. ఈ 15,000 అమెరికా వార్ ప్లేన్స్ 15,000 న్యూక్లియర్ బాంబ్స్ని భూమి మీద వేయగలవు. ఆ 15,000 న్యూక్లియర్ బాంబ్స్ భూమి మీద పడితే ఆ ప్లేస్ అనేది దేనికి పనికి రాకుండా పోతుంది. దాని మీద ఒక చెట్టు మొలవదు, ఒక మొక్క మొలవదు. కొన్ని వందల సంవత్సరాలు ఆ భూమి అనేది పనికి రాకుండా పోతుంది. ఆస్ట్రేలియాలో చూసుకోవచ్చు. ఆస్ట్రేలియా మొత్తం మిడిల్లో ఏమి పెరగదు. జనాలు మొత్తం ఆస్ట్రేలియాలో ఈ సీ ఉండే చోట, సీ దగ్గర వాళ్ళు చివర్లలో, అంటే ఆస్ట్రేలియాలో చివరి పాయింట్స్లోనే ఈ ప్రజలు బతుకుతూ ఉంటారు. మధ్య పాయింట్లో ఎందుకు బతకరంటే అక్కడ మహాభారతం టైంలో న్యూక్లియర్ వెపన్స్ బ్లాస్ట్ అక్కడ చేశారు. మహాభారత టైంలో న్యూక్లియర్ వెపన్స్ అక్కడ పెట్టారు. దానివలన ఆ ఆస్ట్రేలియాలో ఏమీ పెరగవు, మిడిల్లో ఏమీ పెరగవు. అదేవిధంగా అమెరికా దగ్గర వార్ షిప్స్ చూసుకుంటే 1000 వార్ షిప్స్ దాకా ఉన్నాయి. ల్యాండ్ ఎక్విప్మెంట్ ఉంది. ఈ వార్ షిప్స్ని వాడుకొని కొన్ని వందల దేశాలలో న్యూక్లియర్ బాంబ్స్ని వేయగల కెపాసిటీ అమెరికా దగ్గర ఉంది. ఈ వార్ ప్లేన్స్ని ఈ వార్ షిప్స్లలో క్యారీ చేసుకొని తమకి కావాల్సిన డిజైర్డ్ ప్లేస్ దగ్గరికి ఈ సముద్రంలో వచ్చేసి ఆ సముద్రంలో వార్ షిప్పుల పైనుంచి వార్ ప్లేన్ వాడుకొని తమకి కావాల్సిన ప్రదేశంలో ప్రపంచంలో ఎక్కడైనా సరే న్యూక్లియర్ బాంబును వేయగల కెపాసిటీ ఈ అమెరికా దగ్గర ఉంది. ఈ పూర్వకాలంలో ఈ యుద్ధం వలన జరిగే నష్టం చాలా తక్కువ ఉండేది. ఎందుకంటే ఈ బాంబ్స్ కానీ ఇవన్నీ తక్కువ ఉండడం వలన కత్తులతోటి, బరిసెలతోటి, శూలాలతోటి, ఇట్లాంటి వాటితోటే యుద్ధం, బో అండ్ యారోతోటి, అంటే ధనస్సుతోటి యుద్ధం చేసుకున్నారు. కాబట్టి యుద్ధం వలన జరిగే నష్టం కూడా, టెక్నాలజీ తక్కువ ఉండడం వల్ల యుద్ధం వలన జరిగే నష్టం కూడా చాలా తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వలన మనకి సుఖం వచ్చింది. అంటే ఫ్యాన్స్ కానీ, ఏసీలు కానీ, కార్స్ కానీ, ఈ విధంగా మనకి కంఫర్ట్స్ వచ్చాయి. అదేవిధంగా అట్ ద సేమ్ టైం యుద్ధం వలన జరిగే నష్టం కూడా భయంకరంగా ఉంటుంది. పూర్వకాలంలో యుద్ధం వల్ల జరిగే నష్టం అంత భయంకరంగా ఉండేది కాదు. ఆ యుద్ధంలో కొట్టుకున్న జనాలు మాత్రమే చనిపోయేవాళ్ళు. సివిల్ పాపులేషన్కి, అంటే సివిల్ జనాలకి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు సివిల్ జనాలు కూడా యుద్ధంలో చనిపోతున్నారు. ఎందుకు? ప్రధాన కారణం ఏమంటే ఈ విధంగా టెక్నాలజీ పెరగడం వల్లనే యుద్ధంలో భయంకరమైన ఆస్తి నష్టము, భయంకరమైన సివిల్ పాపులేషన్ నష్టము, భయంకరంగా మిలిటరీ నష్టం కూడా జరుగుతుంది. ఈ అమెరికాలో ఉన్న మిలిటరీ షిప్స్, ప్లేన్స్, ట్యాంక్స్, అదర్ మోటార్ వెహికల్స్ గురించి ఒక అనాలిసిస్ చేస్తే ప్రపంచంలో ఉన్న మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ మొత్తం 50,000 ఉంది. అమెరికా అనేది వరల్డ్ వార్ 2లో $4 ట్రిలియన్ ఖర్చు పెట్టింది. అమెరికాలోని అన్ని పెద్ద కంపెనీస్లో ఆడవాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి మనం అమెరికా యొక్క సీక్రెట్లను మనం లాక్కోవాలనుకుంటే ఈ విధంగా అమెరికాలో ఈ సీక్రెట్ ఆర్గనైజేషన్స్లో కానీ, సిఐలో కానీ, ఇంకా వేరే మెయిన్ ఆర్గనైజేషన్స్లో ఉండే ఈ ఆడవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి డబ్బు ఆశ చూపించి మనం అమెరికా యొక్క సీక్రెట్లను లాగేసేయచ్చు. అమెరికాలో ఏంటంటే ఆడమగ సమానం అని చెప్పేసి అమెరికాలో విపరీతంగా ఆడవాళ్ళకి పెద్ద పోస్టులు ఇస్తారు. కాబట్టి ఈ అమెరికా యొక్క ఈ వీక్నెస్ని మనం పట్టుకొని ఇండియా అనేది ఈ అమెరికాలో పెద్ద పోస్టులు పనిచేసే ఆడవాళ్ళకి డబ్బు ఆశ చూపించి ఈ అమెరికా యొక్క సీక్రెట్లను ఇంకా మనం లాగేసుకోవచ్చు. ఈ స్పేస్ క్రాఫ్ట్ అనాలిసిస్ కానీ చేస్తే అరౌండ్ 6,500 స్పేస్ క్రాఫ్ట్స్ అనేవి లాంచ్ చేశారు ప్రపంచంలో. దాంట్లో 3,500 రష్యన్ స్పేస్ క్రాఫ్ట్, 2,000 స్పేస్ క్రాఫ్ట్ అనేది అమెరికా,
అండ్ మిగిలిన దేశాలన్నీ కలిసి 1000 స్పేస్ క్రాఫ్ట్స్ని లాంచ్ చేశాయి. అమెరికా అనేది మొత్తం ప్రపంచంలో 6500 స్పేస్ క్రాఫ్ట్స్ అనేవి లాంచ్ చేస్తే అమెరికా అనేది 2000 స్పేస్ క్రాఫ్ట్స్ని లాంచ్ చేసింది. ఈ న్యూక్లియర్ బాంబ్స్లో యురేనియం వాడతారు. ఈ న్యూక్లియర్ బాంబ్స్లో కొన్ని లక్షల న్యూక్లియర్ బాంబ్స్ని అమెరికా తయారు చేయడం కోసం ఏం చేసిందంటే, ఇది ఇంతకుముందే చెప్పాను, ఒక ఆఫర్ అనేది పెట్టింది. ఒక పీస్ ఆఫ్ యురేనియం $10,000 ఇస్తామని ఒక ఆఫర్ పెట్టింది. దానివల్ల అమెరికాలో ఉండే జనాలు అమెరికా మొత్తం తిరిగేసి తవ్వేసి కొన్ని లక్షల టన్నుల యురేనియంని అమెరికాకు అందించారు. ఆ లక్షల టన్నుల యురేనియం అమెరికా తీసుకొని కొన్ని లక్షల న్యూక్లియర్ బాంబ్స్ని అమెరికా తయారు చేసింది. ఈ అమెరికా అనేది వరల్డ్ వార్ 2 తర్వాత ఏం చేసిందంటే, ఈ యాక్సిస్ దేశాలు ఉన్నాయి కదా, జర్మనీ, జపాన్ అండ్ ఇటలీ, ఆ దేశాల యొక్క మిలిటరీ సీక్రెట్స్ మొత్తం కొట్టేసింది. ఆ విధంగా కొన్ని లక్షల కోట్ల డబ్బును వాడుకొని ఈ జర్మనీ, జపాన్, ఇటలీ ఈ 3 దేశాల యొక్క సీక్రెట్స్, మెయిన్లీ ఇటలీ తక్కువ, మెయిన్లీ జర్మనీ అండ్ జపాన్ ఈ 2 దేశాల సీక్రెట్స్ని, వాళ్ళ యొక్క టెక్నాలజీ మొత్తాన్ని కొట్టేసింది. ఆ విధంగా వాళ్ళ యొక్క టెక్నాలజీ మొత్తాన్ని దొంగతనం చేసేసి కొన్ని వేల మంది జర్మన్ సైంటిస్ట్ని, జపాన్ సైంటిస్ట్ని మొత్తాన్ని అమెరికాకు తీసుకొచ్చేసింది. అమెరికాకు తీసుకొచ్చేసి ఆ న్యూక్లియర్ బాంబ్ ప్రాజెక్ట్స్ కానీ, ఇంకా వెపన్స్ ప్రాజెక్ట్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ప్రాజెక్ట్స్ కానీ మొత్తాన్ని చాలా ఫాస్ట్గా తయారు చేసింది. ఆ విధంగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ గురించి మనం తెలుసుకుంటే, ఈ విధంగా తీసుకొచ్చిన దీన్ని ఆపరేషన్ పేపర్ క్లిప్ అంటారు. ఈ విధంగా ఆపరేషన్ పేపర్ క్లిప్ ద్వారా ఈ జర్మన్ సైంటిస్ట్ని, జపాన్ సైంటిస్ట్ మొత్తాన్ని అమెరికాకు తీసుకొచ్చేసి అక్కడ అమెరికాని డెవలప్ చేసింది. అమెరికాలో న్యూక్లియర్ బాంబ్స్ని, కొన్ని లక్షల న్యూక్లియర్ బాంబ్స్ని అమెరికా తయారు చేసింది. ఆ విధంగా అమెరికాలో టెక్నాలజీని డెవలప్ చేసింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ గురించి కొంచెం తెలుసుకుంటే, 3 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అరౌండ్ 100 ప్లేన్స్ని క్యారీ చేయగలవు. అంటే మీడియం సైజు, స్మాల్ సైజు 100 ప్లేన్స్ని ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి క్యారీ చేయగలవు. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారియర్ ద్వారా ఈ ప్లేన్స్ని ఈ ఓషన్లో, సముద్రంలో మనకు కావాల్సిన ప్రదేశానికి తీసుకొని వెళ్ళేసి అక్కడి నుంచి సముద్రం నుంచి ప్లేన్స్ని వదులుతారు. ఈ ప్లేన్స్లో న్యూక్లియర్ బాంబ్స్ కానీ, డిఫరెంట్ బాంబ్స్ కానీ పెట్టేసి తమకి కావాల్సిన ప్రదేశంలో ఈ ప్లేన్స్ నుంచి బాంబ్ వేసేస్తారు. ఈ కాస్ట్ చూసుకుంటే యుఎస్ఎస్ గెరాల్డ్ అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, దీని కాస్ట్ వచ్చేసి $10 బిలియన్. ఇది 400 మీటర్స్ లెంత్ ఉంటుంది, 100 మీటర్స్ విడ్త్ ఉంటుంది. దీంట్లో అరౌండ్ 100 ఎయిర్ క్రాఫ్ట్, అంటే మీడియం టు స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి క్యారీ చేసేయచ్చు. అదే సూపర్ క్యారియర్ యుఎస్ఎస్ సూపర్ క్యారియర్ యుఎస్ఎస్ అనేది అరౌండ్ 60 10 మ్యాన్డ్ ప్లేన్స్ని టేక్ ఆఫ్ చేయడానికి ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారియర్స్లో పై స్పేసే కాకుండా లోపల కూడా స్పేస్ ఉంటుంది. ఆ విధంగా ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్లో లోపల ఉండే స్పేస్లో కూడా వీరు ప్లేన్స్ని పెడతారు. మోర్ దాన్ 200 ప్లేన్స్ని, అంటే 200 మీడియం టు స్మాల్ ఏరోప్లేన్స్ని ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లోపల భాగంలో ఉండే ఖాళీ భాగం ఉంటుంది. అంటే పైన ఓపెన్ స్పేస్ కాకుండా కింద కూడా ఉంటుంది. ఆ లోపల ఉండే ప్లేస్లో అరౌండ్ 200 ఎయిర్ క్రాఫ్ట్ని పెట్టచ్చు. ఈ విధంగా ఎందుకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ వాడతారంటే, సముద్రంలో మనం అటాక్ చేయాల్సిన దేశం దగ్గరికి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో ప్లేన్స్ని తీసుకొస్తారు. ఆ సముద్రంలో తీసుకొచ్చేసి అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి మనకు కావాల్సిన ప్రదేశంలో ఈ ప్లేన్స్ నుంచి బాంబుల ద్వారా దాడి చేస్తారు. ఎందుకంటే ప్లేన్స్లో ఫ్యూయల్ అనేది చాలా కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇప్పుడు అరౌండ్ ఒక 20,000 కిలోమీటర్స్ కావాలంటే ప్లేన్ అనేది కొన్ని వేల లీటర్ల పెట్రోల్ ఖర్చు అవుతుంది. ఈ విధంగా వేల లీటర్ల పెట్రోల్ అనేది, దీని బరువు కూడా ప్లేనే మోయాల్సి వస్తుంది. ఆ వేల లీటర్ల పెట్రోల్ బరువుని కూడా మోయాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు ప్లేన్ అనేది ఇంకా ఎక్కువ పెట్రోల్ తీసుకుంటుంది క్యారీ చేయడానికి. ఆ విధంగా అది క్యుములేటివ్ ప్రాసెస్ అవుతుంది. ఆ క్యుములేటివ్ ప్రాసెస్లో ఎయిర్ క్రాఫ్ట్ని ఎక్కువ
పెట్రోల్ తీసుకుంటుంది కాబట్టి ఒక 5,000-10,000 కిలోమీటర్స్ అనేది వన్ వేలో ఎయిర్ క్రాఫ్ట్ అనేది నడవలేదు. అది మధ్యలో కంపల్సరీగా ఏదో ఒక ప్లేస్లో స్టాప్ అయ్యి అక్కడ రీఫ్యూయల్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ యుద్ధం టైంలో ఆ విధంగా రీఫ్యూయల్ చూసుకోవడానికి ఉన్నది కాబట్టి ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని వాడతారు. ఈ సముద్రంలో ఈ ఓషన్లో డిజైర్డ్ ప్లేసెస్కి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని తీసుకొచ్చేసి అక్కడి నుంచి ఈ ఏరోప్లేన్స్ని ఎయిర్ క్రాఫ్ట్స్ని వదులుతారు. అప్పుడు ఏంటంటే ఒక అరౌండ్ 1,002 కిలోమీటర్సే ఉంటుంది కదా ఈ సముద్రం నుంచి మన డిజైర్ టార్గెట్ అనేది ఎక్కడ బాంబు వేయాలి, ఎక్కడ జనాల్ని దింపాలి అది తక్కువ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని ఈ విధంగా వాడుతుంటారు. ఈ అమెరికా యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ కొన్ని డీటెయిల్స్ చూసుకుంటామంటే మినిమం 60 మీటర్స్ ల్యాండ్ నీడెడ్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్స్ టు ఫ్లై. ఒక ఎయిర్ క్రాఫ్ట్ సముద్రంలో ఫ్లై అవ్వాలి అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్కి మినిమం 60 మీటర్ లెంత్ అనేది ఉండాలి. ఎందుకంటే ఆ లెంత్ లేకపోతే అది టేక్ ఆఫ్ అవ్వలేదు. ప్లేన్కి మినిమం కొంత డిస్టెన్స్ అనేది ఆ ఎయిర్ ఫ్లో అనేది దాని వింగ్స్ కింద ఫ్లో అయితేనే అది ఏరోప్లేన్ని లిఫ్ట్ చేయగలుగుతుంది. ఆ విధంగా లిఫ్ట్ చేయడానికి మినిమం ఒక 60 మీటర్స్ లెంత్ అనేది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పైన భాగంలో ఉండాలి ఆ టేక్ ఆఫ్ చేసుకోవడానికి. అరౌండ్ 1379 ప్లస్ 2600 ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది అమెరికాలో ఉన్నాయి. అంటే అరౌండ్ 4,000 ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి అమెరికాలో ఉన్నాయి. మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ చూసుకుంటే 1,230 ప్లస్ 2,260 ప్లస్ 1,700 ప్లస్ 5,000 ఇన్ని అరౌండ్ ఒక 10,000 ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి అమెరికాలో ఉన్నాయి. అదే నేవీకి మెరిన్ క్రాప్స్ అండ్ నేవీకి ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ చూసుకుంటే అరౌండ్ 3,000 ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి వీటికి ఉన్నాయి. ఈ అమెరికా అనేది ఈ ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది మన ఇండియా నుంచి టెక్నాలజీని తీసుకొని ఇండియాలో సుబ్రహ్మణ్య శర్మ అనే ఒక అతను ఒక సన్యాసి దగ్గర ఈ ఎయిర్ క్రాఫ్ట్ నాలెడ్జ్ని అంటే ఏరోప్లేన్ని ఎలా తయారు చేయాలి ఒక నాలెడ్జ్ని సన్యాసి ధ్యానంలో ఉండి పొందాడు, దేవుడి నుంచి పొందాడు. ఆ విధంగా ధ్యానంలో దేవుడి నుంచి పొందిన ఈ ఏరోప్లేన్ని ఎలా తయారు చేయాలనే టెక్నాలజీని ఈ సుబ్బరాయ శర్మకి చెప్తారు. ఈ సుబ్బరాయ శర్మ ఆ విధంగా దాన్ని మొత్తం స్క్రిప్ట్ చేసి ప్లాన్ వేసి మొత్తం పెడతారు. ఇతను దాదాబాయి నౌరోజీ ఒక ఇండస్ట్రియలిస్ట్ హెల్ప్ తీసుకొని ఫస్ట్ ఏరోప్లేన్ని ఇండియాలోనే డిజైన్ చేస్తారు. ఆ విధంగా డిజైన్ చేసిన ఏరోప్లేన్ని 17 నిమిషాలు అది గాలిలో ఎగురుతుంది. అది బ్రిటన్ వాడు కనిపెట్టి వాళ్ళని టార్చర్ పెట్టి కొంత పర్సెంట్ మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి లాగుతాడు ఆ బ్లూ ప్రింట్ అనేది. వాళ్ళు మొత్తం చెప్పరు, ఆ సుబ్బరాయ శర్మ మొత్తం చెప్పడు, కొంత భాగం చెప్తాడు. ఆ చెప్పిన భాగాన్ని తీసుకొని కొన్ని సంవత్సరాల తర్వాత వాడు బ్రిటన్ తీసుకొని వెళ్ళి ఈ రైట్ బ్రదర్స్ అనేవాళ్ళు ఆ బ్లూ ప్రింట్ని వాడుకొని దాన్ని వాళ్ళు ఇంకో కొంచెం డెవలప్ చేసి ఆ విధంగా ఎయిర్ క్రాఫ్ట్ అనేది రైట్ బ్రదర్స్ కనిపెట్టారని తప్పుడు ప్రచారం చేసి ఆ విధంగా వాళ్ళు కనిపెట్టారని చెప్తారు. ఆ విధంగా అరౌండ్ ప్రపంచంలో మొత్తం 1000 రకాల ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ఉన్నాయి. అమెరికాలో చూసుకుంటే అరౌండ్ 15,000 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. లాక్హీడ్ నైట్ హ్యాక్ అని ఉంటుంది. డీకే మిలిటరీ హిస్టరీ అనే ఒక బుక్ ఉంటుంది. ఆ డీకే మిలిటరీ హిస్టరీ బుక్లో ఈ 106 రకాల ఎయిర్ క్రాఫ్ట్స్ అని ఉంటాయి, అవన్నీ చూడొచ్చు. మామూలుగా ఒక న్యూక్లియర్ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క స్పీడ్ ఎంత ఉంటుంది అంటే అరౌండ్ 500 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది. అంటే న్యూక్లియర్ బాంబ్ వేసే ఒక న్యూక్లియర్ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్ స్పీడు యావరేజ్గా 500 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది. అదే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. అంటే ఈ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే చాలా ఫాస్ట్గా తిరుగుతూ ఆకాశంలో బాంబులు వేస్తుంటుంది టార్గెట్స్ మీద. వీటి యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 1100 కిలోమీటర్స్ పర్ ఉంటుంది. అంటే యావరేజ్గా అరౌండ్ 1000 కిలోమీటర్స్ పర్ అవర్ తీసుకోవచ్చు. కొన్నిటికైతే కొన్ని టాప్ స్పీడ్ తీసుకున్నదైతే 2400 కిలోమీటర్ పర్ అవర్ ఉంటుంది. అలాగే కొన్నిటికి 2500 కిలోమీటర్స్ పర్ అవర్ కూడా ఉంటుంది. ఆ విధంగా హైయెస్ట్ వచ్చేసి ఈ ఎయిర్ క్రాఫ్ట్స్లో 3600 కిలోమీటర్స్ పర్ అవర్. ఈ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్లో హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి 3600 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనేది వెళ్ళగలుగుతుంది.
అలాగే డిఫరెంట్ స్పీడ్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఈ టాప్ స్పీడ్స్ తీసుకుంటే 2500, 2400, 2000, 2200, 1000 ఈ విధంగా హైయెస్ట్ స్పీడ్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ప్రపంచంలో ఉన్నాయి. వెయిట్ లిఫ్ట్ కేజీ అంటే ఏరోప్లేన్ వెయిట్ కాకుండా ఎంత వెయిట్ని ఇవి క్యారీ చేయగలదు అనేది వెయిట్ లిఫ్ట్ ఉంటుంది. అవి ఎంత వెయిట్ లిఫ్ట్ చేయాలంటే ఈ ప్లేన్స్ అనేది అరౌండ్ 1000 కేజీ లిఫ్ట్ చేస్తుంది. కొన్ని ప్లేన్స్ 3500 లిఫ్ట్ చేయగలుగుతుంది. కొన్ని అయితే 8000 కేజీ, కొన్ని అయితే 6000 కేజీ, కొన్ని అయితే 7600 కేజీ, కొన్ని 9000, కొన్ని 8000 ఈ విధంగా డిఫరెంట్ టైప్ అవి ఎంత వెయిట్ లిఫ్ట్ చేయగలవో ఇది చెప్పింది. ఒక న్యూక్లియర్ బాంబర్ ప్లేన్ అయితే ఎంత లిఫ్ట్ చేయగలుగుతుంది అంటే అరౌండ్ 27,000 కేజీని ఒక న్యూక్లియర్ బాంబర్ ప్లేన్ అనేది లిఫ్ట్ చేయగలుగుతుంది. ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి ఇంకా తెలుసుకుంటే ఈ జార్ బాంబా అనేది రష్యా వాడు వేసాడు ఒక ప్లేస్లో రష్యాలో. అది దాని యొక్క డిస్ట్రక్షన్ డయామీటర్ వచ్చేసి 70 కిలోమీటర్స్. అంటే 70 కిలోమీటర్ డయామీటర్ సర్కిల్లో ఉన్నాయి మొత్తం నాశనం అయిపోయినాయి ఈ జార్ బాంబా న్యూక్లియర్ బాంబు వేయగానే. ఈ విధంగా న్యూక్లియర్ బాంబ్స్ అనేది ఈ ఎత్తు ఆ వేసిన ప్రదేశం మొత్తాన్ని కూడా నాన్ కల్టివేటబుల్ చేస్తుంది అంట. అంటే ఆ ప్రదేశంలో ఒక మొక్క కూడా పెరగదు. న్యూక్లియర్ బాంబు అయితే ఎక్కడ వేస్తారో అక్కడ ఆ రేడియస్లో అరౌండ్ 70 కిలోమీటర్స్ డయామీటర్ ప్లేస్ మొత్తం కూడా ఆ సర్కిల్లో లోపల ఉండే ప్రదేశం మొత్తం కూడా ఒక చిన్న మొక్క కూడా పెరగదు. ఆ పెరిగినా కానీ అది న్యూక్లియర్ రేడియేషన్ ఉంటుంది. దానివల్ల తిన్నా కానీ చాలా రోగాలు వస్తాయి. అదే ఆస్ట్రేలియా తీసుకుంటే చెప్పాం కదా, పురాతన మహాభారత టైంలో ఆస్ట్రేలియా న్యూక్లియర్ బాంబ్ బ్లాస్ట్ అనేవి ఆస్ట్రేలియాలో వేసేవాళ్ళు. అందువల్లనే ఆస్ట్రేలియా మిడిల్ ప్రాంతం మొత్తం ఎడారిగా ఉంటుంది. అక్కడ చిన్న మొక్క కూడా పెరగదు. పెరిగినా కానీ అది పిచ్చి మొక్కలు, కొంచెం తక్కువ క్వాలిటీ మొక్కలే మాత్రం పెరుగుతాయి. ఈ ఆస్ట్రేలియా అనేది 50 lakh స్క్వేర్ మైల్స్ ఆఫ్ ఆస్ట్రేలియా మిడిల్ పార్ట్ అనేది డిస్ట్రాయిడ్ బికాజ్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్స్. అండ్ ఈ న్యూక్లియర్ బాంబ్స్ వలన ఆస్ట్రేలియాలో ఉన్న మిడిల్ ప్రాంతం మొత్తం ఆ మొక్కలు కానీ పంటలు కానీ పండకుండా ఉండేటట్టు అయిపోయింది. ఈ ఆస్ట్రేలియా యొక్క డీటెయిల్స్ తీసుకుంటే 3000 కిలోమీటర్స్ హారిజాంటల్ లెంత్ ఉంటుంది, 2000 కిలోమీటర్స్ వర్టికల్ హైట్ ఉంటుంది. ఇంకొన్ని డీటెయిల్స్ తీసుకుంటే 1/3 ఆఫ్ టోటల్ ఎర్త్ ల్యాండ్ అనేది అగ్రికల్చర్ ల్యాండ్. ఈ ఎర్త్ మీద ఉన్న మొత్తం భూమిలో 3వ వంతు మాత్రమే ఈ పంటలు పండించడానికి ఉపయోగపడే ల్యాండ్. దాంట్లో 10% ఆఫ్ ల్యాండ్ ఈజ్ అరబుల్. అంటే యావరేజ్గా తీసుకుంటే పంటలు పండించడానికి ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం భూమిలో ఒక 10% ల్యాండ్ మాత్రమే అరబుల్ ల్యాండ్. ఈ న్యూక్లియర్ క్రేటర్స్ అనేవి అమెరికాలో ఉంటాయి. అమెరికాలో యుక్కా ఫ్లాట్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఈ యుక్కా ఫ్లాట్లో ఏంటంటే న్యూక్లియర్ బ్లాస్ట్ చేసి ఉంటారు. అమెరికా అనేది అరౌండ్ 2000 న్యూక్లియర్ వెపన్స్ని టెస్ట్ చేసింది. అంటే భూమి మీద, సముద్రం మీద, డిఫరెంట్ దీవుల్లో, అండర్ గ్రౌండ్లో, మళ్ళీ ఆకాశంలో, ఈ విధంగా రకరకాల ప్రదేశాల్లో అరౌండ్ 2000 న్యూక్లియర్ బాంబ్స్ని పేల్చేసి టెస్ట్ చేసింది. ఆ విధంగా చేయడం వలన మీరు గూగుల్ మ్యాప్స్లో కూడా చూసుకోవచ్చు. యుక్కా ఫ్లాట్ అని ఉంటుంది. ఈ యుక్కా ఫ్లాట్లో మొత్తం అరౌండ్ ఒక 50 కిలోమీటర్స్ లెంత్, 5 కిలోమీటర్స్ బ్రెడ్త్, ఈ ప్లేస్ మొత్తంలో కూడా న్యూక్లియర్ క్రేటర్స్ అనే ఉంటుంది. అంటే న్యూక్లియర్ బాంబ్ బ్లాస్ట్ చేసిన తర్వాత ఆ భూమి అనేది డిస్ప్లేస్ అవుతుంది. డిస్ప్లేస్ అయిపోయి ఒక పెద్ద హోల్ అనేది పడిపోతుంది. ఆ భయంకరమైన పెద్ద హోల్ అనేది పడిపోతుంది ఈ న్యూక్లియర్ బాంబ్ బ్లాస్ట్ చేయడం వలన. అలాంటి హోల్స్ అనేవి అరౌండ్ 50 కిలోమీటర్ లెంత్ అండ్ 5 కిలోమీటర్ బ్రెడ్త్ ఉండే ప్లేస్లో ఈ న్యూక్లియర్ క్రేటర్స్ని మనం అందరం చూడవచ్చు. గూగుల్ మ్యాప్స్లో ఇవన్నీ అవైలబుల్ ఉంటుంది. ఈ క్రేటర్స్ అనేవి బాంబ్ పడినప్పుడు, న్యూక్లియర్ బాంబ్ బ్లాస్ట్ చేసినప్పుడు అవుతాయి. ఒక 5 కిలోమీటర్స్ క్రేటర్స్ కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా మనం చూసుకుంటే ఈ అటామిక్ బాంబు వెయిట్ అనేది 60 కేజీలు ఉంటుంది. వార్ హెడ్ వెయిట్ అనేది 5000 కేజీలు ఉంటుంది. వార్ హెడ్ అంటే టోటల్ ఎక్విప్మెంట్, ఈ బాంబు చుట్టూ
అంటే ఈ అటామిక్ యురేనియం చుట్టూ ఉండే టోటల్ ఎక్విప్మెంటు, ఆ బ్లాస్టింగ్ మెటీరియల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైర్స్, ఇవన్నీ కనెక్షన్స్ అన్నీ చూసుకుంటే ఒక న్యూక్లియర్ వార్ హెడ్ బరువు అనేది 5,000 కేజీలు ఉంటుంది. అంటే ఒక 50% ఎంత బరువు ఉంటారో, ఒక 50% ఎంత బరువు ఉంటారో ఈ న్యూక్లియర్ వార్ హెడ్ బరువు అంత ఉంటుంది. ఒక బోయింగ్ B-29 ప్లేన్ కానీ తీసుకుంటే అది 30,000 కేజీ వెయిట్ ఉంటుంది. అంత వెయిట్ని అది మోయగలుగుతుంది. 30,000 కేజీల వెయిట్ని ఒక బోయింగ్ ప్లేన్ అనేది క్యారీ చేయగలుగుతుంది. అంటే ఒక 300 పీపుల్ని ఒక బోయింగ్ ప్లేన్ అనేది క్యారీ చేయగలుగుతుంది. ఈ హిరోషిమాలో నాగసాకిలో బాంబుని, న్యూక్లియర్ బాంబుని ఎలా బ్లాస్ట్ చేశారో కొంత అనాలిసిస్ చేస్తే, సాయిపాన్ అనేది ఒక దీవి ఉంటుంది. ఆ సాయిపాన్ అనే దీవి నుంచి తీసుకొచ్చారు న్యూక్లియర్ బాంబ్ని. ఆ సాయిపాన్ నుంచి హిరోషిమాకి ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే 2500 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ B-29 రేంజ్ ఎంత ఉంటుంది అంటే 5000 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఫెర్రీ రేంజ్ వచ్చేసి 9000 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఈ బాంబర్లో కొంత ఫ్లూయల్ని మనం సపరేట్గా ట్యాంకుల్లో పెట్టి స్టోర్ చేసుకుని కూడా ఫిల్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా స్టోర్ చేసుకుని కూడా ఫిల్ చేసుకొని ఒక 9,000 కిలోమీటర్ రేంజ్ వరకు ఈ న్యూక్లియర్ బాంబ్ అని తీసుకెళ్ళచ్చు B-29. అదే అట్లా కాకుండా క్యాన్లు ఏం పెట్టుకొని పెట్రోల్ ఏం పెట్టుకోకుండా నార్మల్గా ఓన్లీ ఫ్యూయల్ ట్యాంక్లో ఉన్న పెట్రోల్తో ఈ B-29 తీసుకెళ్లాలంటే అరౌండ్ 5,000 కిలోమీటర్స్ మాత్రమే ఈ B-29 ప్లేన్ తీసుకెళ్ళచ్చు. రేంజ్ ఏంటంటే ఫ్లైట్ కెన్ రేంజ్ అంటే అర్థం ఏంటంటే ఒక ప్లేన్ అనేది ఫ్యూయల్ స్టాప్ ఆగకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎంత దూరం వెళ్ళగలదు అనేది ఫ్యూయల్ రేంజ్. ఫెర్రీ రేంజ్ ఏంటంటే ఆ ప్లేన్లో ఫ్యూయల్ ట్యాంక్స్ పెట్టేసుకొని, అంటే ప్లేన్లో ఖాళీ స్థలం ఉంటుంది కదా, ఆ ఖాళీ స్థలంలో పెద్ద పెద్ద ట్యాంక్స్లో ఫ్యూయల్ని పెట్టుకొని అది ఎంత దూరం వెళ్ళగలుగుతుంది దాన్ని ఫెర్రీ రేంజ్ అంటారు. ఆ విధంగా ఈ లిటిల్ బాయ్ అనేది ఈ అమెరికాలో తయారు చేశారు. జర్మన్ టెక్నాలజీని వాడుకుని, అంటే జర్మనీ వాళ్ళే న్యూక్లియర్ బాంబుని తయారు చేశారు. ఆ జర్మనీ వాళ్ళు చేసిన న్యూక్లియర్ బాంబుని ఈ అమెరికా వాడు కాపీ కొట్టుకొని దాన్ని కొంచెం డెవలప్ చేసి ఆ జర్మనీ నుంచి ఎత్తుకొచ్చిన సైంటిస్ట్ మొత్తాన్ని భయపెట్టి వాళ్ళ చేత న్యూక్లియర్ బాంబుని తయారు చేసి ఈ లిటిల్ బాయ్ని తయారు చేశారు న్యూక్లియర్ బాంబుని. దాన్ని అమెరికా ఫ్యాక్టరీ నుంచి సాయిపాన్ ఐలాండ్ అనేది షిప్లో తీసుకొచ్చారు. ఈ అమెరికా నుంచి సాయిపాన్ అనే ఐలాండ్కి షిప్లో తీసుకొచ్చారు. అది 10,000 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. అంటే 200 అవర్స్ పడుతుంది. అంటే 10 రోజులు పట్టింది. అంటే 10 రోజుల్లో షిప్లో ఈ లిటిల్ బాయ్ని తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి అంటే అమెరికా నుంచి షిప్లో సాయిపాన్ అనే ఐలాండ్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి సేమ్ చేశారు. ఆ లిటిల్ బాయ్ని ప్లేన్లో లిఫ్ట్ చేశారు. ఆ ప్లేన్ కింద నుంచి ఒక లిఫ్టర్స్ అని ఉంటాయి. ఆ లిఫ్టర్స్ని వాడుకొని ఆ బాంబుని ఆ ప్లేన్ కింద ఓపెన్ చేయడానికి ఉంటుంది ప్లేన్లో. ఆ కింద నుంచి ఆ 5,000 కేజీ ఉండే లిటిల్ బాయ్ని ఆ బాంబర్లో ఎక్కించారు. బోయింగ్ బాంబర్ ప్లేన్లో ఆ లిఫ్ట్ చేసిన దాన్ని ఆ ప్లేన్ కింద నుంచి ఎత్తి దాంట్లో పెట్టి ఆ బాంబర్ని సాయిపాన్ ఐలాండ్ నుంచి ఆ బాంబర్ ప్లేన్ అనేది హిరోషిమా వెళ్ళేసి, హిరోషిమా పైనకి వెళ్ళిన తర్వాత బాంబుని, ఆ న్యూక్లియర్ బాంబుని ఆ కింద ప్లేన్ యొక్క కింది భాగాన్ని ఓపెన్ చేశారు. ఆ న్యూక్లియర్ బాంబు ఒక స్మాల్ పారాషూట్ని పెట్టారు. అంటే బాంబ్ అనేది డ్యామేజ్ కాకుండా. ఆ బాంబ్ అనేది అరౌండ్ 1 or 2 కిలోమీటర్స్ అంటే హిరోషిమాకి 1 or 0.5 కిలోమీటర్స్ పైన ఉండగానే బాంబుని పేల్చారు రిమోట్ కంట్రోల్ తోటి. అది పేలింది. 10 నిమిషాల్లో 1,00,000 మంది చనిపోయారు. ఆ విధంగా అమెరికా అనేది ప్లాన్ చేసి న్యూక్లియర్ బాంబుని హిరోషిమా మీద వదిలింది. తర్వాత నాగసాకి మీద వదిలింది. అలాగే అమెరికా అనేది ఇంటర్నెట్ మొత్తాన్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. ఈ క్రిస్టియన్ మతానికి కొంచెం వ్యతిరేకంగా ఉండే సన్యాసులని, సెయింట్స్ని మొత్తాన్ని అమెరికా చాలా వరకు చంపుతుంది.
మీరు అసహారా కేసు తీసుకుంటే అసహారా కొంతవరకు హిందూయిజానికి సిమిలర్గానే మెడిటేషన్ని టీచ్ చేస్తూ ఉంటాడు జపాన్లో. ఈ అసహారా అనేది చాలా ఫేమస్ పర్సన్. అతనికి ఉండే టాప్ శిష్యస్ కూడా బాగా ఇంటెలిజెంట్, బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఈ విధంగా అసహారా అనే ఒక సెయింట్ని, ఫేమస్ సెయింట్ని అమెరికా తప్పుడు కేసులు పెట్టేసి అతను ఏదో ప్లేన్లో ఏదో చేశాడని చెప్పేసి ఒక ట్రైన్లో సంథింగ్ శారీని అటాక్ చేశాడని చెప్పేసి, అంటే వాళ్ళకి ఏదో ఎగనెస్ట్గా ఉన్న వాళ్ళు, వాళ్ళని చంపడానికి ఉన్న వాళ్ళు ఏదో అది వాళ్ళు చేస్తుండొచ్చు, కానీ అలా విధంగా చేశాడని చెప్పేసి అమెరికా అనేది అతన్ని అసహారా అనే ఒక సన్యాసిని, ఒక సెయింట్ని పట్టుకొని, అంటే తావోయిజం జపాన్లో ఉండే షింటోయిజంకి సంబంధించిన ఒక సెయింట్ అతను. ఈ అసహారాని ఆ విధంగా పట్టుకొని ఈ అమెరికా తప్పుడు కేసులు పెట్టేసి, అంటే జపాన్లో కూడా అమెరికాకి అరౌండ్ 100 మిలిటరీ బేసెస్ ఉన్నాయి. ఈ విధంగా జపాన్ను కూడా అమెరికా కంట్రోల్ చేస్తుంది. ఈ విధంగా కంట్రోల్ చేసిన ఈ అమెరికా అనేది ఈ అసహారాని చంపేసింది. తప్పుడు కేసులు పెట్టి ఉరిశిక్ష వేసి చంపేసింది. ఈ అమెరికాలో సీక్రెట్ ఆర్గనైజేషన్ చూసుకుంటే, అమెరికాలో మెయిన్గా ఒక 2 సీక్రెట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఒకటి CIA, 2 NSA. ఈ CIAలో అరౌండ్ 20,000 మంది పనిచేస్తున్నారు. అదే NSAలో అయితే అరౌండ్ 40,000 మంది జనాలు పనిచేస్తున్నారు. ఈ CIA క్వార్టర్స్, NSA క్వార్టర్స్ అనేవి గూగుల్ మ్యాప్స్లో చూడొచ్చు. ఈ గూగుల్ మ్యాప్స్లో చూసుకుంటే ఆ పార్కింగ్ని బట్టి జనాల స్ట్రెంత్ని అంచనా వేసుకుంటే అరౌండ్ 4,000 కార్స్ అనేవి ఈ CIA వర్జీనియాలో ఉన్న CIA క్వార్టర్స్లో అరౌండ్ 4,000 కార్స్ అనేవి పార్కింగ్ చేసే కెపాసిటీ ఉన్న 4,000 కార్స్ అనేవి పార్క్ చేసి ఉన్నాయి. దాన్ని బట్టి CIA స్ట్రెంత్ ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ CIA చాలాసార్లు చాలా ఆపరేషన్స్ కూడా చేస్తుంది. ఎలా అంటే డిఫరెంట్ కంట్రీస్కి ప్లేన్స్లో వెళ్ళేసి వాళ్ళకి కావాల్సిన టార్గెట్స్ని పికప్ చేసేసుకొని ఆ కంట్రీకి సంబంధించిన జ్యుడిషియరీ కానీ, పోలీసులు కానీ, ఆర్మీ కానీ ఏది పట్టించుకోకుండా ఆ కంట్రీస్కి వెళ్ళేసి ఆ ప్లేన్స్ని ల్యాండ్ చేసేసి తమకు కావాల్సిన టార్గెట్స్ని పికప్ చేసేసుకుని వాళ్ళని చంపేస్తుంటుంది. మళ్ళీ చాలామందిని తీసుకొచ్చేసి ఈ గూటనామా బే ఇలాంటి ప్లేసెస్లో సీక్రెట్ జైల్స్ ఉంటాయి అమెరికాకి. ఈ విధంగా ఆ అమెరికాకు ఉన్న సీక్రెట్ జైల్స్లో ఈ విధంగా ఎత్తుకొచ్చిన జనాలను పట్టుకొని వాళ్ళని టార్చర్ పెట్టేసి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ పొందడానికి భయంకరంగా టార్చర్ పెడుతుంటుంది. ఆ విధంగా టార్చర్ పెట్టేసి వాళ్ళని ఇన్ఫర్మేషన్ లాగుదామని చూస్తుంటుంది. ఆ విధంగా CIA, NSA అనేది ఎంతో క్రూరంగా ఇలాంటి పనులు చేస్తుంటుంది. గూగుల్ విషయానికి వస్తే, ఈ గూగుల్ కూడా ఇప్పుడు అమెరికా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మనం ఈ గూగుల్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో నమ్మడానికి లేదు. ఇంతకుముందు గూగుల్లో మనం సెర్చ్ చేసినప్పుడు కొన్ని లక్షల రిజల్ట్స్ వచ్చేవి. ఆ కింద పడుతుంది లక్షల రిజల్ట్స్, 2 lakhs రిజల్ట్స్, 3 lakhs రిజల్ట్స్. అంటే మనం కొట్టిన వర్డ్కి అదేం కంట్రోల్ చేయకుండా వచ్చిన రిజల్ట్స్ మొత్తాన్ని ఇచ్చేసేది. కానీ ఇప్పుడు అమెరికా అనేది హ్యాండ్ ఓవర్ చేసుకుంది గూగుల్ని. ఆ విధంగా హ్యాండ్ ఓవర్ తీసుకోవడం వల్ల, అంటే అమెరికాకి ఎగనెస్ట్గా ఉన్న మొత్తాన్ని డిలీట్ చేసి పడేస్తూ ఉంది. ఆ విధంగా అందువలన ఏమంటే ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు రిజల్ట్స్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయి. ఇంతకుముందు లక్షల రిజల్ట్స్ వచ్చాయి, ఇప్పుడు చూసుకుంటే 300, 400 రిజల్ట్స్ మాత్రమే వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ విధంగా మెయిన్ ఈ గూగుల్ అనేది అమెరికా చేతుల్లో ఉంది. ఈ అమెరికాని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఎంతోమంది గూగుల్లో పనిచేసే ఎంప్లాయీస్ చనిపోయారు. వాళ్ళు ఎలా చనిపోయారని ఇప్పటికే మిస్టరీనే. అది చాలా వరకు గవర్నమెంట్ గూగుల్ అనేది దాన్ని చాలా వరకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసింది బయటికి రాకుండా. కొన్ని వందల గూగుల్ ఎంప్లాయీస్ ఎలా చనిపోయారు ఎవరికి తెలియదు. ఆ విధంగా గూగుల్లో పనిచేసే వందల ఎంప్లాయీస్ని గూగుల్ అనేది చంపుతూ ఉంది. దాన్ని బయటకు రానివ్వకుండా చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ విధంగా గూగుల్ అనేది అమెరికా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మనం గూగుల్ని ప్రస్తుతానికి నమ్మడానికి అయితే లేదు. ఈ విధంగా ఈ హై లెవెల్ మాఫియా అనేది ఇంటర్నెట్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. ఈ ఇంటర్నెట్లో ఓన్లీ 2% గ్యాప్ మాత్రమే ఉంది నిజాలు తెలుసుకోవడానికి. మిగతాది మొత్తం ఈ గూగుల్ అనేది అమెరికాకు వ్యతిరేకంగా ఏ ముఖ్యమైన కంటెంట్ ఉందో ఆ కంటెంట్ మొత్తాన్ని గూగుల్ తీసేస్తుంది.
ఈ ఎల్టీటీ శ్రీలంకలో ఉండే ఎల్టీటీ వాళ్ళు ఆ వార్ మెటీరియల్ ఎంతో తయారు చేసి పబ్లిష్ చేశారు. ఆ వార్ మెటీరియల్ మొత్తాన్ని గూగుల్ తీసేసింది. అలాగే వాళ్ళు వార్ ఫీల్డ్లో ఉండే వీడియోస్ మొత్తం బ్లాక్ చేసి పడేశారు. ఇంటర్నెట్ అనేది ఈ ఎల్టీటీ వెబ్సైట్ మొత్తాన్ని బ్లాక్ చేసి పడేశారు. అదేవిధంగా నాజీలకు సంబంధించి ప్రో నాజీ ఉండే వెబ్సైట్స్ మొత్తం బ్లాక్ చేసి పడేశారు. గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్ అనేవి అమెరికా మీద కంట్రోల్ చేస్తుంది. అమెరికా అనేది గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్ని కంట్రోల్ చేస్తుంది. వీళ్ళని కూడా మనం ఎంత మాత్రం నమ్మడానికి లేదు. ఇంతకుముందు నేను ఇనీషియల్గా ఇంటర్నెట్ వాడేటప్పుడు ప్రో నాజీ వెబ్సైట్స్ చాలా ఉండేవి. అంటే జర్మనీకి సపోర్ట్గా, నాజీస్కి సపోర్ట్గా ఎంతోమంది వీడియోస్ పెట్టారు. ఆ వీడియోస్ అన్నీ అవైలబుల్ ఉండేవి. ఈ ఇంటర్నెట్ అనేది అమెరికా కంట్రోల్ చేస్తుంది కాబట్టి, ఈ అమెరికాకి నాజీ ఎగనెస్ట్ కాబట్టి మొత్తం నాజీస్కి సంబంధించిన వీడియోస్ మొత్తం యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇంటర్నెట్ వెబ్సైట్స్లో కానీ ఉన్న మొత్తం అన్నీ తీసి పడేసింది. అందువల్ల ఇప్పుడేం దొరకట్లేదు. అదే గెట్టి ఇమేజెస్, షట్టర్ స్టాక్ అనే ఒక 2 వెబ్సైట్స్, పిక్చర్ వెబ్సైట్స్ చూసుకుంటే అవి కూడా అమెరికా చేతుల్లోనే ఉన్నాయి. అదేవిధంగా టాప్ అమెరికన్ కంపెనీస్ కూడా చాలా వరకు అమెరికాని ఫండ్ చేస్తూ ఈ విధంగా ప్రపంచంలో ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. అమెరికా అనేది అబద్ధాలు చెప్పడంలో, క్రూకుడ్ స్కిల్స్లో మాత్రం నెంబర్ 1 ప్రపంచంలో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ అమెరికన్ మూవీస్ చేసే ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. మార్కెటింగ్ స్కిల్స్ అనేవి అమెరికాకి వెన్నతో పెట్టిన విద్య. తిమ్మిని బొమ్మిని చేస్తుంది, బొమ్మిని తిమ్మిని చేస్తుంది. అంత కెపాసిటీ అమెరికా ఉంది. ఈ మార్కెటింగ్ స్కిల్స్లో అమెరికాకి సాటి అవ్వలేడు కాబట్టి ఆ మార్కెటింగ్ స్కిల్స్లో తీసుకొని ఎన్నో అబద్ధాలని, విష ప్రచారాలని ఈ అమెరికా ప్రపంచంలో చేస్తుంది. అరౌండ్ 70% కంట్రీస్లో ఈ అమెరికాకి బేస్లు కూడా ఉండటం వలన ఎవడు అమెరికాకి ఎదురు చెప్పలేకుండా పోతున్నాడు. ఈ అమెరికా మీద నెక్స్ట్ వీడియోలో జై గురుదేవ్.